నక్త వ్రతాలు అనేకం పాటించే వ్రతం 12 సంవత్సరాలుగా పుష్కర కాలంగా భక్తి టీవీ వారి ధర్మ సందేహ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక సంపుటీకరణం చేస్తే 19వ స్మృతి గ్రంథంగా మారుతుంది. వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, కావ్యాలు, మీమాంసాది గ్రంథాలు, కావ్య నాటకాలంకారి సమస్త గ్రంథ సంచయమంతా కూడా చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే కూడా సులభమైన మార్గం హరహర మహాదేవ శంభో శంకర అంటే వస్తుంది. కలియుగంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేలపైన అప్పుడే పుట్టి పవళించి నిద్రించేటటువంటి పసి శిశువు కూడా, చిన్నారి బాలబాలికలలో ఇంకా చిన్నగా ఉండేటటువంటి రోజుల పసిగుడ్డు కూడా, ఇన్ఫాంట్ అంటాం ఆంగ్లంలో, అలాంటి పసిగుడ్డు కూడా ఉలిక్కిపడి జై శ్రీరామ్ అని ప్రతిస్పందించేటటువంటి సందర్భంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఒక్క పిలుపుతో కోటి దీపోత్సవంలో పాలు పంచుకునే ఈ భాగ్యవంతమైనటువంటి భాగ్యనగరానికి సంబంధించిన ఈనాటి ఈ విశేషంగా మనమంతా కాసేపట్లో అంజన్నను దర్శించుకోబోతున్నాం. ఆంజనేయమతి పాటలాననం చెప్పండి మీరంతా. ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఆత్మీయులారా, ఏ ఆపదలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా, ఏ సంకోచంలో ఉన్నా రక్షించేటటువంటి ఏకైక దైవం ఆంజనేయ స్వామి వారు నిర్భీతిగా ఏ వ్యవహారమన్నా మనం పూర్తి చేయాలి అంటే దైవాన్ని ఇచ్చేది, దైవాన్ని కోరేది, దైవాన్ని మనం ప్రార్థించేది నిర్భయంగా బ్రతికేటటువంటి అవకాశమే. కనుక చిన్నారి బాలబాలికలు ఎవరన్నా భయపడితే ఏం భయం లేదు, ఆంజనేయుడు నాడు స్మరించవలసింది. జై హనుమాన్ అంటే బయటికి వెళితే ఏదైనా సాధించుకోవచ్చు. మన పిల్లలకి చెబుతూ ఉంటాం, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్స్మరణాత్ లభేత్. అలాంటి ఆంజనేయ స్వామి వారి సేవ కాసేపట్లో మనమంతా ఇక్కడే ఈ వేదిక మీద కోటి తమలపాకులతో ఆ స్వామి వారిని అర్చించుకోబోతున్నాం. ఆత్మీయులారా, మీ మీ గృహాలలో శుభకార్యాలు కావాలి, మీ ఇంట్లో తమలపాకుల తీగ పెంచండి. ఏ శుభకార్యం చేసినా తమలపాకులు ఒక్క చేతికిస్తే తాంబూలం ఇచ్చినంత సందర్భంగా చెబుతూ ఉంటాం. ఇంట్లో తమలపాకుల తీగ ఉంటే ఆ ఇంట్లో సమస్త శుభాలు కలుగుతాయి. మరొక వైపున అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యలో వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ బాలరాముడిని ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద అభిషేక సేవ నిర్వహిస్తే మనమంతా ఆనందంగా దర్శనం చేసుకోబోతున్నాం. మీరంతా నాతో పాటు చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.